మీ చెరువులో నీటి క్వాలిటీ అనేది అకస్మాత్తుగా పడిపోతుందా? అలాగే అమోనియా వంటి హానికరమైన గ్యాసులు లేదా మట్టి సమస్యల వల్ల రొయ్యల గ్రోత్ అనేది తగ్గుతుందా? అయితే చాలామంది ఫార్మర్స్ ఉపయోగిస్తున్న బ్లాక్ జియోలైట్ గురించి ఇప్పుడు పూర్తిగా మీకు తెలుసా? ఇది నిజంగా ఎలా పనిచేస్తుంది? అసలు ఎప్పుడు వాడాలి? ఎంత మోతాదులో వేయాలి? ఈ వీడియోలో బ్లాక్ జియోలైట్ గురించి ఏ టు జెడ్ వివరాలను సింపుల్‌గా చెప్తాను. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. అలాగే మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే ఇలాంటి ఆక్వాకల్చర్‌కు సంబంధించిన ఉపయోగకరమైన వీడియోలను మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. ముందుగా బ్లాక్ జియోలైట్ అంటే ఏమిటో తెలుసుకుందాము. బ్లాక్ జియోలైట్ అనేది సహజంగా లభించే ఖనిజ పదార్థం. ఇది ప్రత్యేకమైన రంధ్రాలు పోరస్ నిర్మాణాన్ని కలిగి ఉండటం వల్ల నీటిలో ఉన్న అమోనియా కొన్ని హానికరమైన పదార్థాలను గ్రహించి నీటి నాణ్యతను మెరుగుపరచడంలో బ్లాక్ జియోలైట్ అనేది సహాయపడుతుంది. అందుకే ఆక్వాకల్చర్లో చాలా మంది ఫార్మర్స్ దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారనమాట. ఇప్పుడు బ్లాక్ జియోలైట్ యొక్క ప్రత్యేక లక్షణాలు ఏంటో చూద్దాము. స్పెషల్ ఫీచర్స్. బ్లాక్ జియోలైట్లో ఉండే చిన్న చిన్న రంధ్రాల నిర్మాణం వల్ల ఇది ఒక నేచురల్ ఫిల్టర్ లాగా పనిచేస్తుంది. నీటిలోని కొన్ని అవాంఛిత పదార్థాలను ఆకర్షించి గ్రహించే సామర్థ్యం అనేది దీనికి ఉంటుంది. అలాగే చెరువు అడుగున ఉండే సేంద్రియ వ్యర్థాల ప్రభావాన్ని తగ్గించడంలో పరోక్షంగా సహాయపడుతుంది. అలాగే నీటి నాణ్యతను స్థిరంగా ఉంచేందుకు మరియు మంచి కల్చర్ వాతావరణాన్ని నిర్వహించేందుకు ఫార్మర్స్ అనేది ఎక్కువగా దీనిని ఉపయోగిస్తారు. ఇప్పుడు మనం బ్లాక్ జియోలైట్ యొక్క ముఖ్య ఉపయోగాలు మరియు ప్రయోజనాలను చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసరికి అమోనియాని తగ్గించడంలో బ్లాక్ జియోలైట్ అనేది మనకి యూజ్ అవుతుంది అనమాట. ఏంటి అనంటే చెరువులో మిగిలిపోయిన ఫీడు వ్యర్థాలు మరియు ఇతర సేంద్రియ పదార్థాలు అనేవి కుల్లడం వల్ల అమోనియా స్థాయిలు అనేవి నీటిలో పెరగవచ్చు. బ్లాక్ జియోలైట్ను అమోనియాను గ్రహించే సామర్థ్యం అనేది కలిగి ఉండడంతో దాని ప్రభావాన్ని తగ్గించి నీటి నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీంతో రొయ్యలకు అనుకూలమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది. సెకండ్ వన్ వచ్చేసరికి హైడ్రోజన్ సల్ఫైడ్ ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. చెరువు యొక్క అడుగున ఆక్సిజన్ అనేది తక్కువగా ఉన్నప్పుడు హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి హానికరమైన వాయువులు అనేవి ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బ్లాక్ జియోలైట్ను సరైన చెరువు నిర్వహణతో కలిపి ఉపయోగిస్తే ఈ వాయువులు అనేవి ప్రభావాన్ని తగ్గించేందుకు మరియు చెరువు యొక్క వాతావరణాన్ని మెరుగుపరిచేందుకు ఈ బ్లాక్ జియోలైట్ అనేది సహాయపడుతుంది అన్నమాట. థర్డ్ వన్ వచ్చేసరికి చెరువు అడుగు భాగం పాండ్ బాటమ్ డిటాక్సిఫికేషన్కు ఉపయోగపడుతుంది. కాలక్రమేణా చెరువు అడుగున వ్యర్థాలు అనేవి పేరుకుపోతాయి కదా. బ్లాక్ జియోలైట్ వంటి ప్రభావాన్ని తగ్గించడంలో అలాగే సహాయపడుతూ అడుగు భాగం అనేది మరింత శుభ్రంగా మరియు స్థిరంగా ఉండేందుకు తోడ్పడుతుంది అన్నమాట. ఫోర్త్ వన్ వచ్చేసరికి ఆర్గానిక్ స్లజ్ ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. మిగిలిపోయిన ఫీడ్ రొయ్యల యొక్క వ్యర్థాలు మరియు కుళ్ళిపోయిన సేంద్రియ పదార్థాలు కలిసి స్లడ్జ్గా అనేది మారతాయి. బ్లాక్ జియోలైట్ను మంచి చెరువు నిర్వహణ పద్ధతులతో పాటు ఉపయోగించడం వల్ల ఈ స్లడ్జ్ వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలు అనేది తగ్గించేందుకు సహాయపడుతుంది అన్నమాట. లాస్ట్ వన్ వచ్చేసరికి నీటి నాణ్యతను మెరుగుపరుస్తుంది. బ్లాక్ జియోలైట్ యొక్క ప్రధాన ప్రయోజనాల్లో ఒకటి నీటి నాణ్యతను మెరుగుపరచడం అన్నమాట. నీటిలోని కొన్ని అవాంఛిత పదార్థాలను తగ్గించడంలో సహాయపడటం వల్ల రొయ్యలకు ఆరోగ్యకరమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది. అండ్ అలాగే కల్చర్ను మెరుగ్గా నిర్వహించడానికి కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. బ్లాక్ జియోలైట్ అనేది అమోనియా నియంత్రణ, హైడ్రోజన్ సల్ఫైడ్ ప్రభావం తగ్గించడం, చెరువు అడుగు భాగం నిర్వహణ, స్లడ్జ్ ప్రభావం తగ్గించడం మరియు నీటి నాణ్యత మెరుగుపరచడంలో ఉపయోగకరమైన పదార్థంగా అనేక మంది ఆక్వా ఫార్మర్లు వినియోగిస్తున్నారు. బ్లాక్ జియోలైట్ ఎప్పుడు వాడాలి అనేది ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసరికి అమోనియా స్థాయిలు అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు బ్లాక్ జియోలైట్ అనేది వాడాలి. నీటిలో అమోనియా స్థాయిలు అనేది పెరిగినట్లు టెస్ట్లో అనేది మనకు తెలిసినప్పుడు లేదా రొయ్యలు అనేది స్ట్రెస్లో ఉన్నప్పుడు అనిపించినప్పుడు
పరిస్థితిని అంచనా వేసి బ్లాక్ జియోలైట్ అనేది ఉపయోగించవచ్చు. ఇది అమ్మోనియా ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. సెకండ్ వన్ వచ్చేసరికి హైడ్రోజన్ సల్ఫైడ్ సమస్య ఉన్నప్పుడు చెరువు అడుగున నల్లటి స్లడ్జ్ కనిపించడం లేదా కుళ్ళిన గుడ్డు వాసన లాంటి దుర్వాసన రావడం హైడ్రోజన్ సల్ఫైడ్ సమస్యకు సంకేతం కావచ్చు. అలాంటి పరిస్థితుల్లో బ్లాక్ జియోలైట్ను ఇతర సరైన చెరువు నిర్వహణ చర్యలతో పాటు ఉపయోగించడం ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. థర్డ్ వన్ వచ్చేసరికి స్లడ్జ్ అనేది ఎక్కువగా పేరుకుపోయినప్పుడు, చెరువు అడుగున ఫీడ్ అనేది మిగిలిపోయినప్పుడు, అలాగే రొయ్యల యొక్క వ్యర్థాలు మరియు ఇతర సేంద్రియ పదార్థాలు అనేవి ఎక్కువగా పేరుకుపోయి స్లడ్జ్ అనేది ఏర్పడితే బ్లాక్ జియోలైట్ను ఉపయోగించడం ద్వారా ఈ పరిస్థితిని అనేది మెరుగ్గా నిర్వహించడానికి సహాయపడుతుంది. ఫోర్త్ వన్ వచ్చేసరికి ఏంటి అని అంటే నీటి నాణ్యత పడిపోయినప్పుడు, నీటి రంగు అనేది మారడం, దుర్వాసన రావడం లేదా నీటి నాణ్యత తగ్గినట్లు అనిపించినప్పుడు కారణాన్ని పరిశీలించి అవసరమైతే బ్లాక్ జియోలైట్ను ఉపయోగించవచ్చు. ఇది నీటి నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. గమనించాల్సిన విషయం ఏమిటి అనంటే బ్లాక్ జియోలైట్ను సమస్యలు వచ్చిన తర్వాత మాత్రమే కాదు, నీటి నాణ్యతను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ అవసరమైనప్పుడు సరైన మోతాదులో ఉపయోగిస్తే మంచి ఫలితాలు అనేవి పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఉపయోగించే ముందు మీ చెరువులోని వాటర్ పారామీటర్స్ను పరీక్షించడం మంచిది. ఇప్పుడు బ్లాక్ జియోలైట్ను ఎంత మోతాదులో ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాము. ఫస్ట్ వన్ వచ్చేసరికి మోతాదు, డోసేజ్. సాధారణంగా ఎకరానికి 25 నుంచి 30 కిలోల వరకు బ్లాక్ జియోలైట్ అనేది ఉపయోగించవచ్చు. అయితే ఖచ్చితమైన మోతాదు చెరువు యొక్క పరిస్థితులు, నీటి నాణ్యత మరియు ఉత్పత్తి రకాన్ని బట్టి మారవచ్చు అన్నమాట. సెకండ్ వన్ వచ్చేసరికి ఉపయోగ విధానం, అప్లికేషన్. ఎలా అంటే బ్లాక్ జియోలైట్ను తగినంత నీటిలో బాగా కలిపి చెరువు అంతా సమానంగా అనేది చల్లాలి. ఇలా చేయడం వల్ల అది మొత్తం చెరువులో సమర్థవంతంగా పనిచేయడానికి సహాయపడుతుంది. మూడోది ఏంటి అని అంటే ముఖ్య సూచనలు, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అని అంటే ప్రతి కంపెనీ ఉత్పత్తిలో కూర్పు మరియు వినియోగ సూచనలు అనేవి కొద్దిగా భిన్నంగా అనేది ఉండవచ్చు. కాబట్టి మీరు కొనుగోలు చేసిన ఉత్పత్తి ప్యాకెట్పై ఉన్న కంపెనీ సూచనలు అనేది తప్పనిసరిగా పాటించాలి. అవసరమైతే వాటర్ పారామీటర్స్ని పరీక్షించి పరిస్థితికి అనుగుణంగా మోతాదును అనేది నిర్ణయించండి. బ్లాక్ జియోలైట్ అంటే ఏమిటి, దాని యొక్క ముఖ్య ప్రయోజనాలు, ఎప్పుడు ఉపయోగించాలి, అలాగే సరైన మోతాదు మరియు ఉపయోగ విధానం గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో అనేది మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, అలాగే ఫార్మర్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఇలాంటి యూజ్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెంటనే బెల్ ఐకాన్ అనేది ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.